హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ముందుగా మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం. సో ఈరోజు నేను వచ్చే రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. దీంట్లో ఆలు కూడా మిక్స్ చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఆలు ఎందుకు మిక్స్ చేస్తున్నాను అంటే దొండకాయలు తక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి ఆలుగడ్డ కూడా కొత్తగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది మీకు ఒక కొత్త రెసిపీ అనే చెప్పచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ముందుగా దొండకాయలు అయితే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా జీలకర్ర వేసుకొని మన దగ్గర పోపు దినుసులు ఉంటాయి కదా, లైక్ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు కూడా మన దగ్గర ఉంటే కనుక వేసుకొని నేను చూపిస్తున్నట్టు మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. సో అలాగే ఒక ఆనియన్ కూడా చూపించాను కదా, అది కూడా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకోవాలన్నమాట. అది వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. మనం యాడ్ చేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్క ఉడకడానికి. నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకొని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, మీరు చూస్తున్నట్లయితే దొండకాయ ఒక 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఆ 50% కుక్ అయిన తర్వాత మనం ఆలుగడ్డలు కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి ఆలు కూడా 50% కుక్ అయిన తర్వాత ఆలు కూడా వేస్తున్నాము. ఆలు కూడా అలానే కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. ఆలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి దాని మీద కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మూత మీద కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కింద మాడకుండా మంచిగా ముక్క అనేది ఉడుకుతుందన్నమాట. సో చూసారా, 2-3 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత తీసి కలుపుకున్నాను. మంచిగా ఉడికిపోయింది. దాంట్లో తగినంత ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మంచిగా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం అన్నమాట. కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇంకా మూత పెట్టుకొని తీసిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా చేస్తాను. దీంట్లో నేను ఏమీ యాడ్ చేయలేదు, లైక్ అల్లం పేస్ట్, గరం మసాలా ఏమీ యాడ్ చేయలేదు. చాలా ఈజీగా చేశాను అనమాట. టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. నేను ట్రై చేసి మీకు వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, తక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి.